హే ఎవ్రీవన్, ఈరోజు మన అడ్వెంచర్ టైటిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ఏం జరగబోతుందో చూద్దాం. ఈరోజు మనం ప్రకృతితో కలిసి పని చేయబోతున్నాం. చెట్ల మధ్యలో గాలి, సగటు పక్షులతో కలిసి మన హృదయాన్ని ఒక ప్రశాంతతను అనుభవిస్తున్నాం. ఇక్కడ ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతి. ఈ పచ్చదనంలో మనకు తెలియని మాయ ఉంది. మన నిత్య చేసే కంటెంట్ ప్రపంచ మర్చిపోయిన నిజమైన జీవనం రుచి ఇది. పక్షులు ఈ స్వరాలకు మన మనసుకి సంగీతం లాంటివి. గాలిలో ఈ స్వచ్ఛత పాడేలా ఉంది. చిన్నగా ప్రవహించే ఈ నీటి ద్వారాలు కాళ్ళతో చెప్పిన కథలు అనిపిస్తాయి. ఇక్కడ నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది. మనలోకి ఆందోళనకు నెమ్మదిగా కనిపిస్తుంది. ప్రకృతి మన బోధన ఇస్తుంది నెమ్మదిగా జీవితాన్ని. ఈ అడవిలో 500కి పైగా వన్య ప్రాణులు, వందలాది చెట్లు జాతులు ఉన్నాయి. ఇవి మనకు తెలియని జీవనం పొరలు దాచుతున్నాయి. మన మధ్యలో వీటి కాపాడటం. ఇలాంటి ప్రకృతి పయనాలు మనకు కావలసినంత ఎనర్జీని ఇస్తాయి, మనకు శాంతిని ఇస్తుంది. మనకు కూడా ఒక్కసారి ఇలా అడవిలో వచ్చి ప్రకృతి మంట వినిగి వారిన జీవితం నిజంగా అర్థమవుతుంది. ఈరోజు మనం ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాం. చెట్ల మధ్యలో పక్షులు పాటలతో మనసుతో ఓ శాంతిని అనుభవించబోతున్నాం. ఒక వ్యక్తి ఫారెస్ట్లోకి ఒంటరిగా పోతే అతని మనసు లోపల నెమ్మదిగా మార్పు వస్తుంది. వన్యప్రాణి తరపడటం, ఇదే మాకు అదేనా ఇది అయింది కదా ఇది. ఒక వారం ఆగి రావాలి, నంబరే ఉంటుంది ఆకి. నాకు కదలిక కూడా లేదు కదా. పిట్టలు, పిచ్చుకలు, గుడిసెల బోర్. దిస్ ఈజ్ గుడిసెల బోర్. ఒకప్పుడు నక్సలైట్ ఉండే ఏరియా అన్నట్టు ఇది వచ్చేసి. చూడండి ఇదంతా నో సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ అయితే లేవు. మినిమం రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చినాం బైక్ పట్టేసి. ఓకేనా, మాకైతే ఏం తెలీదు. ముంగటిన అతనికి తెలుసు. ముంగట ఏమైనా కలుస్తాయా, కలవే జంతువులు చూద్దాం. వెనకాల ఉన్నారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఫారెస్ట్లో చాలా బాగుంటుంది అబ్బా.
ఏ లేవు, పచ్చి ఉంది. లేవు పచ్చి ఉందన్న. భవన్ బండ నిన్న తింగానే భవన్ బండ ఒక ఇది కాదు తోకబండ. ఇది తోకబండ చూస్తున్నారా? తోకబండ, భవన్ బండ, గుడ్డెంగి బొంగు, చింతగుట్ట, ఈ గుట్ట, ఆ గుట్ట, ఎల్లయ్య గుట్ట, మల్లయ్య గుట్ట, ఇవన్నీ గుట్టలే ఫ్రెండ్స్. ఎడారి ప్లేసెస్. అడవిలో అన్న. ఇప్పుడు వస్తుంది ఆ ఏరియా. ఏ అప్పుడు ఈ ముగ్గులు ఉంటాయి కదా. నక్సలైట్ ఏరియా. ఈయనే వందరు హెడేక్ వస్తుంది. హెడేక్ పెద్ద పొక్క కొట్టి ఇది నా ముల్లే. పడితే ముల్లే మూట సుఖీ బావా. చూడండి ఎంత లోపలికి వచ్చినాము. బాబా 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 దేని మీద? ఆహా, వాళ్ళు నక్సలైటా? ఇలా అంటుండేనా? ఎండాకాలం ఈ జంతువులకి ఇట్లా రానియకపోతుంది అసలు నీళ్ళకు. మిమ్మల్ని ఇటు రానియకపోతుంది కదా. చెప్పేసి పెట్టారా? ఏమంటారు? బేరుతారా? దిస్ ఈజ్ సలానీ బొంగుల్. మేకలు మేపవాళ్ళు ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాయి. వీటిలో వచ్చేసి గుడ్డెంగులు కానీ, చిరుతపులి, టైగర్స్ అవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవేం బొంగులు ఇవి? దేవుడు అడుగుల రాళ్ళు. అగ్గమన బండి.
వాళ్ళు చెట్లు ఉన్నాయి కానీ లాతగా ఉన్నది కదా. టెంగి బొంగులు వచ్చేసి ఇక్కడ ఎవర్రీ చెమ్డోర్రేనా చెమ్డోర్రే వెళ్ళింది అది. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫారెస్ట్లో అయితే ఎక్కడ కూడా వాటర్ లేవు. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కడ లేవు కాబట్టి జంతువులు వచ్చి ఇక్కడనే వాటర్ తాగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఈ వాటర్ దగ్గర ఉండి మనం చాలా టైం స్పెండ్ చేయలేము అబ్బా. ఎందుకంటే మన జంతువులు కానీ ప్రతి ఒక్క అడవిలో ఉండేవి వచ్చి వాటర్ తాగడానికి వస్తాయి కదా, ఇక్కడికైతే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో అయితే ఎలా ఉందో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ప్రకృతి జంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతి ప్రేమించండి, మన భవిష్యత్తును కాపాడండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.